దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కి, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున ఆత్మాయనంలో మరి ఆత్మలు పైన హాస్టల్ ప్రపంచంలో ఉన్నప్పుడు కొన్ని ఎదుగుదల లేకుండా మూర్ఖంతో ఉన్నప్పుడు వాళ్ళకి భూత భవిష్యత్తుల గురించి కూడా తెలియజేస్తే వాళ్ళలో మార్పు తీసుకురావాలని చెప్పి చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకున్నాము. ఎప్పుడు కని విని ఎరుగని విషయం అంటూ దేనిని ఏ కొత్త విషయాన్ని చులకనగా తీసి అవతల పారేయరాదు. ప్రశ్నలకు అన్ని వైపుల నుంచి సమాధానాలు విని ఆ సొంత నిర్ణయానికి నువ్వు రావాలి. తాత్కాలికంగా కాసేపటి వరకు నీ బుర్ర గందరగోళంగా అయిపోవచ్చు, కానీ ఆ గందరగోళం నుంచే నీకు వెలుగు కనపడుతుంది. ఆ వెలుగులో నిన్ను జ్ఞాన మార్గంలోకి మళ్ళించి నడిపిస్తుంది. ఆ జ్ఞానమే నీకు పరిపూర్ణ మానవుడి విజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు కూడా మనకి అన్ని విషయాలు ఏయో ఒకటి ఆలోచనలు వస్తూ ఉంటే, అందుకనే గురువుగారు మనల్ని వాటన్నిటినీ పక్కకు తోసేసి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయమని చెప్తూ ఉంటారనమాట. మనం ఏదైనా ఒక ఆలోచన, ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారానికి అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి ఆలోచించాలని చెప్తూ ఉంటారు. ఎమ్మటే మనం ఒక నిర్ణయానికి రాకూడదు. అన్ని రకాలుగా ఆలోచించి అన్ని రకాలు ఏ వైపు నుంచి చేస్తే ఆ పని ఎలా ఉంటుందని మనం తెలుసుకొని అప్పుడు ఆ పని చేయాలని, ఇవన్నీ ఆలోచించేసరికి బుర్రంతా గందరగోళం అవుతుందని, అదంతా కూడా కాసేపే అట్లా ఉంటుంది, తర్వాత ప్రశాంతత ఏర్పడుతుందని చెప్తున్నారనమాట. ప్రశాంతత ఏర్పడుతుంది, అప్పుడే నీకు జ్ఞానం కలుగుతుంది. అప్పుడు అందులో మనం కావలసిన మరి సమాచారాన్ని మనం తీసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ జ్ఞానమే నీకు పరిపూర్ణ మానవ విజ్ఞానాన్ని కలిగిస్తుంది. అలాంటి జ్ఞానం ఎప్పుడైతే ఆలోచన మనం ఎక్కువగా ఏదైనా ఒక ఆలోచన వస్తే దాన్నే పట్టుకొని ఎలా పడితే అలాగా మనం చేయకుండా ఆ గందరగోళాన్ని తట్టుకొని ప్రశాంతత వచ్చేంత వరకు మనం వెయిట్ చేసినట్టయితే ఆ జ్ఞానమే మనకి పరిపూర్ణత్వాన్ని రూపొందిస్తుంది అని చెప్తున్నారు. మనం చేసిన పనులలో మెచ్చుకోలేక శిక్ష ఉంటుందన్న ఆలోచన తీసి పారేయాలి. ఇలా చేస్తే నన్ను మెచ్చుకుంటారో లేకపోతే నన్ను శిక్షిస్తారో ముందు అవి పక్కన పెట్టాలి. మనకి పొగడ్తలైనా మరి వికర్తలైనా కూడా వాటిని మనం పట్టించుకోరాదు. మనం ధర్మంలో ఉండాలి, ధర్మ మార్గంలో నడవాలి. ఈ పని చేస్తున్నాను అని అంటే ఇది ధర్మపరంగా ఉందా లేదా అని ఆలోచించాలి. కానీ ఈ పని చేస్తే వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో, వాళ్ళు తిడతారేమో వీళ్ళు పొగుడతారేమో అని చెప్పి ఆలోచించరాదు అని చెప్తున్నారు. ఎవ్వరు మెచ్చుకొని మేకతోలు కప్పరు. ఎవరు మెచ్చుకొని మనకి మేకతోలైతే ఎవరు కప్పరు. అలాగే ఎవరు శిక్షించరు. మనమే శిక్షించుకుంటాం తప్ప ఎవరు మనల్ని శిక్షించరు అనమాట. వాళ్ళు మాటలతో మనల్ని మాటలు అంటారే తప్ప మనల్ని వచ్చి శిక్షించటం అనేది జరగదు. ఉన్నదల్లా ఫలితం కారణం. ఫలితమే మనం చేసే పనులకి ఫలితం ఏదైతే వస్తుందో అదే మనకి కారణం అవుతుంది. ఫలితం ఇక్కడ భూమి మీద ఎలాగైతే రూల్స్ పనిచేస్తాయో ఉత్తమ లోకాల్లో కూడా అదే విధంగా పనిచేస్తాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నామో అలాగే మరణాంతరం ఆవలి వైపు కూడా అలానే ఉంటాము. ఇక్కడ మనం ఏ ఆలోచనల మధ్య అయితే బ్రతుకుతామో ఈ ఆలోచనల పరిస్థితుల్లోనే మనం అక్కడ ఉండబోతాము. ఇప్పుడు ప్రజెంట్లో మనం ఈ జీవితంలో ఉన్నప్పుడు, ఈ బాహ్య జీవితంలో ఈ దేహంలో ఉన్నప్పుడు ఎలా జీవన శైలి ఎలా అయితే నడుస్తుందో అలానే మరణాంతరం కూడా నడుస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం తెలివిగా కేవలం భౌతికం కాని ఉన్నతమైన విషయాల పట్ల, అంటే సైన్సు, ఆర్టు, సంగీతం, సాహిత్యం, ప్రకృతి అందాల వాస్తవంలో ఆసక్తిని పెంచుకోవాలి. ఇక్కడ ఎంతసేపు ఈ డబ్బు సంపాదించడం, ఈ బంధుత్వాలు, ఈ ప్రేమలు ఇవన్నీ కాకుండా కళల మీద మనం ఆసక్తి పెంచుకోవాలని చెప్తున్నారు. సైన్స్ పట్ల, ఆర్ట్, బొమ్మలు గీయటం పట్ల, సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, నృత్యం పట్ల, మరి ప్రకృతితో సహజీవనం చేయటం పట్ల, ఆనందాన్ని పొందటం పట్ల, అలాంటివన్నీ కూడా మనం నేర్చుకొని ఉన్నట్టయితే, అలాంటి వాటిల్లో మమేకమై ఉన్నట్లయితే మన మరణాంతరం కూడా మనం
వాటితో మమేకమై అలానే ఉంటామంట. అలా కాకుండా డబ్బుతోటి, ఈర్ష్యతోటి, కోపంతోటి, అసూయతోటి, ద్వేషంతోటి ఇక్కడ మనం గడిపినట్టయితే జీవితం మరణాంతరం కూడా అక్కడ అదే జీవితం గడపడానికి సిద్ధమై ఉంటాము. ఇక అక్కడ మనం సంగీతం వేరే వాళ్ళు సంగీతం వాయిస్తున్నా కూడా మనకి చెవులకి ఇంపుగా ఉండదు. ఏంటి వీళ్ళు పాడు సంగీతం ఊర పొద్దస్తమానం పాటలు పాడుతూ సంగీతం చేస్తూ ఉన్నారు, డబ్బు సంపాదించట్లేదేందా అని చెప్పేసి అసూయతో ఉంటామన్నమాట. లేదా వాళ్ళు పాడుతున్నారు నేను పాడలేకపోతున్నానే అని చెప్పేసి అసూయ పడుతూ ఉంటామంట. అప్పుడు పరలోకంలో ఆనందకరమైన జీవితాన్ని పొందుతాం. ఎప్పుడు ఈ సంగీతాన్ని వీటన్నిటిని నేర్చుకున్నట్టయితే మనం చక్కగా అక్కడ ఆనందంగా ఉంటామంట. ఈ లోకంలో తెలివిగల జీవితం ద్వారా మనం సిద్ధపరచుకున్నట్లయితే పైలోకంలో కూడా ఆనందపడవచ్చు. అందుకనే మనం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చెప్తారంటే ఈ దేహం ఉండగానే ఈ లోపల ఉన్న మనసును కూడా మార్పు తెచ్చుకొని ధ్యాన సాధన వల్ల మనం మారిపోవాలన్నమాట. ఇక్కడ ఈ ఈ చర్మానికి ఉన్న రాగద్వేషాల అసూయాలన్నీ కూడా తీసివేసి లోపల మంచిగా ఆత్మ చైతన్య శక్తిని నింపుకొని ఆనందాన్ని నింపుకొని ఉండాలి. సంగీతాన్ని మరి నృత్యాన్ని మరి చక్కగా అన్నిటిని కూడా నేర్చుకొని ఉన్నట్లయితే ఆనందంగా మనం ఇక్కడ జీవించగలిగినట్లయితే మరణాంతరం కూడా మనం ఆనందంగా జీవిస్తాము. ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కలిగి ఉన్నట్లయితే మరణాంతరం కూడా వాటితోనే మనం ఉంటామన్నమాట.